పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలో ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ గత 15 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, పరిస్థితిని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించి బీపీ పడిపోవడంతో పాటు 8 కేజీల బరువు తగ్గడం జరిగింది. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని రోడ్లు, రైలు, విమాన ప్రమాదాల్లో కూడా పరిహారం ప్రకటించేటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదనే ప్రశ్న ముందుకు రావడం జరుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే ప్రమాదం తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఉదాహరణను గుర్తు చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మరో బీజేపీ నాయకుడే మంత్రి అయినా సరే రాజకీయ జవాబుదారీతనం ఒక సందేశంగా వెళ్తుంది అని వాదించడం జరుగుతుంది. కరప్షన్ అంటే కేవలం డబ్బులు తినడమే కాదు, చేయాల్సిన పనిని సరిగా చేయకపోవడము కరప్షనే అని గత కొన్నేళ్లుగా నీట్ మాత్రమే కాదు ఇతర ప్రవేశ పరీక్షల్లో కూడా గందరగోళాలు జరుగుతున్నాయనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి దీర్ఘకాల దీక్షల సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వైద్య పరీక్షలు చేయించి బలవంతంగా అయిన దీక్ష విరమింపజేస్తుంది. కానీ సోనం వాంగ్చుక్ విషయంలో అలాంటి చర్యలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. లడఖ్లో పర్యావరణ పరిరక్షణ, పేదల విద్య కోసం పోరాడుతున్న ఒక సామాజిక కార్యకర్త ప్రాణాలకు ముక్కు ఏర్పడిన నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, బ్రిటిష్ పాలకుల కాలంలో కూడా నిరాహార దీక్షల పట్ల ఇంత నిర్లిప్తంగా కనిపించలేదని పలువురు గుర్తు చేస్తున్నారు. రైట్ టు లైఫ్ రాజ్యాంగబద్ధమైన మౌలిక హక్కు కాబట్టి ప్రభుత్వం చర్చలు జరిపైనా అవసరమైతే బలవంతంగా అయిన దీక్షను విరమింపజేయాలని, సోనం వాంగ్చుక్ కూడా ప్రాణాలు కోల్పోవడం కాకుండా బ్రతికి ఉండి మరింత ఉధృతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే సోనం వాంగ్చుక్ ఇంకా నిరాహార దీక్ష కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా, లేక ఆయన బ్రతికుండి పోరాటాన్ని మరింతగా ఉధృతంగా కొనసాగించాలని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.